నరేంద్ర మోదీ గారేమో ఒక వికసిత సంకల్పయాత్ర మాదిరిగానే వికసించే దిశగా తీసుకెళ్తున్నారని మీరు అంటారు. ప్రతిపక్షాలు చూస్తుంటే బీజేపీ కేవలం భావోద్వేగాలను రెచ్చగొడుతుంది, అయోధ్యను ఒక తురుపు మొక్కగా వాడేసుకుని ఓట్లు కొట్టేయాలని చెప్పేసి బీజేపీ ప్లాన్ చేస్తుంది. అంతకు మించి బీజేపీ దేశానికి వనగూర్చిందేమీ లేదు, వనగూర్చేదేమీ లేదని అంటున్నాయండి. దీనికి జవాబు ఏమైనా ఉందండి? ఇప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నది, మత రాజకీయాలు చేస్తున్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ, మరి వారి మిత్రపక్షాలు. స్పష్టంగా వారే ఈరోజు మైనారిటీస్ని కానీ ఇతర కులాలని కానీ అన్నిటిని రెచ్చగొట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక మతతత్వ పార్టీని క్రియేట్ చేసి ఈరోజు ఆ వర్గాలనంతా అంటే ఆ వర్గాలను దగ్గర చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్న రాజకీయం వారిది. భారతీయ జనతా పార్టీ అందరినీ కలుపు, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ ఈ నినాదంతో వెళ్తున్నది భారతీయ జనతా పార్టీ. మత రాజకీయాలు చేస్తున్నది వాళ్ళే, మతాలను రెచ్చగొడుతున్నది వాళ్ళే. ఈరోజు ఒక గుడి కడితే మతాన్ని రెచ్చగొట్టిందంటారు. ఇవన్నీ కూడా చాలా అంటే ఒక అంటే ప్రజల లోపల ఒక భావాన్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ, వారి మిత్రపక్షాలు. భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలను కలుపుకొని ఈ దేశం యొక్క అభివృద్ధిని సాధించే దిశగా భారతీయ జనతా పార్టీ వెళ్తూ ఉంది. నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఈ దేశంలో తప్పకుండా మళ్ళీ ప్రజల విశ్వాసాన్ని చూరగొని మూడవసారి మళ్ళీ మరోసారి నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి అవుతారు. తెలంగాణలో కూడా అత్యధికమైనటువంటి సీట్లను భారతీయ జనతా పార్టీ సాధిస్తుంది. తెలంగాణలో అత్యధికమైన సీట్లు సాధిస్తామని మీరు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారండి. అయితే సాధారణంగా ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ప్రజలకు స్పష్టమైనటువంటి హామీ కానీ స్పష్టమైన ముఖచిత్రం కానీ ఇస్తేనే విజయం దక్కుతుంది అనేటువంటిది చరిత్ర చెప్తున్న పాఠం. ఎప్పుడుదో కాదు, ఈసారి గత ఎన్నికల్లో కూడా, ఈ మధ్యన కర్ణాటక ఎన్నికలు కావచ్చు, తెలంగాణ ఎన్నికలు కావచ్చు, మన దక్షిణాది మన ప్రాంత ప్రజలు స్పష్టంగా ఈ డిక్లరేషన్లు ఇస్తాము, ఈ పనులు చేస్తామని చెప్పినందుకు కాంగ్రెస్ని హక్కును చేర్చుకున్నారు. మరి భారతీయ జనతా పార్టీ ఏం చెప్పబోతుంది? ఇప్పటిదాకా కూడా ఇది స్పష్టమైన హామీ, ఇది స్పష్టమైన మా యొక్క ప్రణాళిక అనేటువంటిది ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేకపోతుంది భారతీయ జనతా పార్టీ? ఇప్పటిదాకా అంటే ఈ రాష్ట్రం వారికి చెప్పాను కదా, మేనిఫెస్టోలో పెట్టాము. ఇప్పుడు కేంద్రం జాతీయ స్థాయిలో ఎలక్షన్లు కాబట్టి కేంద్రం త్వరలోపల మేనిఫెస్టో విడుదల చేస్తుంది. అది ఇంకా మేనిఫెస్టో టైం దగ్గర రావాలి. మేనిఫెస్టో టైం ఇప్పటి వరకు చేసిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ప్రభుత్వం లేదు కాబట్టి వీళ్ళు ప్రజల్లోకి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏం చేస్తూ ఉందో తీసుకెళ్ళలేదు, చెప్పలేదు. ఇక్కడ ప్రతి ఒక్క డెవలప్మెంట్ సాధ్యమయ్యిందంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోనే సాధ్యమైంది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కానివ్వండి, గ్రామ పంచాయతీలకు నిధులు కానివ్వండి, స్కూళ్ళల్లో బిల్డింగ్లు కానివ్వండి, స్కూళ్ళల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనం కానివ్వండి, అంగన్వాడీలో మహిళలకు పోషకాహారం కానివ్వండి, అదేవిధంగా ప్రతి ఒక్క కార్యక్రమాలు హాస్పిటల్స్లో మేనేజ్మెంట్ కానివ్వండి, ఈరోజు హాస్పిటల్లో పెద్ద ఎత్తున హాస్పిటళ్ళకు నిధులు కానివ్వండి, గ్రామ పంచాయతీల నిధులతో పాటు ఆ గ్రామాల్లో ఉపాధి కల్పన కోసం నిధులు కానివ్వండి, ఈరోజు చెప్పుకుంటూ పోతే ఈరోజు అభివృద్ధి అనేది మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో కానీ నేషనల్ హైవేస్ కానీ రైల్వే లైన్స్ కానీ ఈరోజు విద్యుదీకరణ లోపల పెద్ద ఎత్తున లైన్స్ వేయడంలో కానీ ఇట్లా అనేకమైనటువంటి పనులు, డ్రింకింగ్ వాటర్ కోసమని ప్రతి ఇంటికి మంచినీరు ఇచ్చేటటువంటి పథకంలో కేంద్ర ప్రభుత్వం నిధులే కానీ, అదేవిధంగా ఈరోజు ఏ పథకం తీసుకున్నా మీరు దాంట్లో నరేంద్ర మోదీ గారు పెద్ద ఎత్తున తెలంగాణకు 9 లక్షల కోట్లకు పైన తెలంగాణ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒక్కొక్క పథకం ద్వారా ఎంత ఇచ్చారో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఇన్సూరెన్స్ కానీ, అదేవిధంగా చిన్న చిన్న పరిశ్రమలకు లోన్లు కానీ, ముద్రా లోన్లు కానీ, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారస్తులకు లోన్లు కానీ, పరిశ్రమలకు లోన్లు కానీ, వీటన్నిటి విషయంలో కూడా ఇవాళ చాలా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రజల లోపల కలిగించగలిగింది. అందుకే వారు నరేంద్ర మోదీ గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ప్రభుత్వం లేదు కాబట్టి మోదీ గారే ఇప్పటి వరకు అండి కరోనా సమయం నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా పేదవాళ్లకు ఉచితంగా రేషన్ ఇస్తూ ఉన్నారు, రేషన్ బియ్యం అందిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఫ్రీ రేషన్ బియ్యం అందిస్తూ ఉన్నారు. కరోనా టైంలో పెద్ద ఎత్తున ప్రతి పేదవాళ్లకు ఫ్రీగా వ్యాక్సినేషన్ వేయించారు. కరోనా దేశాన్ని కాదు ప్రపంచాన్ని వణికిచ్చినా కూడా ఈరోజు అనేక ప్రపంచ దేశాలు, అనేక ధనిక దేశాలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆర్థికంగా అతలాకుతమైన పరిస్థితుల్లో కూడా భారతదేశాన్ని
అతిపెద్ద జనాభా ఈరోజు ప్రపంచ దేశంలో అతిపెద్ద జనాభా ఉన్న భారతదేశాన్ని ఈరోజు సజావుగా నడిపించారు. ఎలాంటి ఆర్థిక ఒడిదుడుకులు లేకుండా, ఎక్కడ కూడా ఎలాంటి ప్రజలకు ఇబ్బందులు కనపడకుండా ఈరోజు ఈ దేశాన్ని నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. మీరేమో ఇట్లాగని చెప్పేసి ఒక ప్రొజెక్షన్ ఇస్తున్నారండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకున్నట్లయితే కనుక కేంద్ర ప్రభుత్వము తెలంగాణని పట్టించుకోవట్లేదు, తెలంగాణ మీద చిన్నచూపు. గత ముఖ్యమంత్రి గారు అదే పాట పాడేవారు, ఇప్పుడున్నట్టు ముఖ్యమంత్రి గారు కూడా అదే మాటని పదే పదే చెబుతూ వస్తున్నారండి. అయితే ఈ తెలంగాణని ఆదుకున్నది బీజేపీయే, తెలంగాణకి అండదండలు ఇస్తున్నటువంటి బీజేపీయే అనేటువంటి దాన్ని బీజేపీ పార్టీ బలంగా చెప్పగలుగుతుందండి. ఖచ్చితంగా. ఇప్పుడు ప్రజలకు ఇంతకుముందు తెలిసేది కాదు మామూలుగా కేంద్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి, అంటే మొత్తం రాష్ట్రమే చేసేదని. కానీ ఇప్పుడు ప్రజలకంతా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కేంద్ర ప్రభుత్వం నిధులేవి, కేంద్ర ప్రభుత్వం వేస్తూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఏంటి, కేంద్ర ప్రభుత్వం షేర్ ఏంటి, ఇవాళ చాలా స్పష్టంగా అందరికీ కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఈరోజు ఇంకా వాళ్ళు ప్రజల కళ్ళు కప్పలేరు. ఇప్పుడు మొన్నటికి మొన్న వీళ్ళు అయిన వెంబడే ఢిల్లీకి పెరిగెత్తారు, ప్రధానమంత్రిని కలిశారు, మాకు తెలంగాణను ఆదుకోండి అని అడిగారు, అప్పుల ఇదైపోయింది మాకు సహకారం చేయాలని అడిగారు, బయటకు వచ్చి చెప్పారు కేంద్రం మమ్మల్ని మాకు సపోర్ట్ చేస్తుందని చెప్పారు, కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తామని చెప్పారు. సో ఇవన్నీ కూడా మాట్లాడారు. రాజకీయంగా ఒకటి మాట్లాడతారు, బయటకు వచ్చి అక్కడ లోపలికి వెళ్ళి ఒకటి. ఇదే పెద్ద తప్పండి. ఇంతకుముందు కేసీఆర్ చేసిన తప్పదే. లోపల అడిగేవని తెచ్చేవని తెచ్చినాక తిట్టడం, పొలిటికల్ దీనికోసం తిట్టేయటం, బయటికి బీజేపీ మంచిదంటే ఏమైపోద్దో ఏమో అందుకే తిట్టడం, మాకేమీ లేదు ఏమీ లేదు అంటే ఓ సెంటిమెంట్ పరంగా భారతీయ జనతా పార్టీని డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే పని వీళ్ళు మొదలు పెడతారు. మన పోయి ఏమడిగారు, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా గురించి వాళ్ళు చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా చెప్పారు. గైడ్ లైన్స్ జాతీయ హోదా అనేటటువంటిది ఇప్పుడు లేదు, ఆ పదం లేదు. దానికి సంబంధించి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోవాలో మేము ఆదుకుంటామని చెప్పారు. వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, సానుకూలంగా స్పందించారు, మాకు సహకారం చేస్తామని చెప్పారు అన్నారు. పాలమూరు రంగారెడ్డి మరి ప్రాజెక్టు ఫస్ట్ వీళ్ళు డీటెయిల్గా దాని రిపోర్ట్ కూడా చూడాలి, అసలు దాని పరిస్థితి ఏంటి, ఏం జరిగింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ల ముందు దాన్ని ప్రారంభం కూడా చేసేసాడు. అసలు దానికి మరి మొత్తం పూర్తయిపోయిందా, పూర్తయిపోతే నిధులు ఎందుకు ఇప్పుడు, మరి ఇవన్నీ కూడా ఉన్నాయి క్వశ్చన్స్. ఇవన్నీ కూడా బయటకు రావాల్సి. ఇక్కడ నేను ఒక విషయం అడగదలుచుకున్నానండి. భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకుల్లో డీకే అరుణ గారు మాత్రం కాస్త భిన్నం. ఎందుకంటే కనుక రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర పరిపాలనలో పాలు పంచుకున్నటువంటి అనుభవం మీ దగ్గర ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఒడిదుడుగులు, గాంధీ భవన్లో వేసేటువంటి ఎత్తుగడలు ఇవన్నీ దగ్గర నుంచి చూసినటువంటి అనుభవం కూడా మీకుంది. సో అందుచేత ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము సజావుగా పూర్తికాలం కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారండి? పూర్తిగా అంటే ఇప్పుడే కదా వాళ్ళు అధికారంలోకి వచ్చి జస్ట్ ఒక నెల దాటిందంతే. సరే వాళ్ళ మధ్యలో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నప్పటికీ కూడా నేను అనుకోవటం ఏంటంటే అధికారం వచ్చింది కాబట్టి ఎట్లా అయినా అధికారాన్ని మనం అందరము కాపాడుకోవాలనేటటువంటి దీంట్లో ముందుకెళ్తారని అనుకుంటున్నాను. వాళ్ళు జడపగొట్టుకోరని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒకరిని జడపాలనుకుంటే తాము చెడిపోతారు. సో పొలిటికల్గా మనం అందరం చూస్తున్నది అది. ఎవరు చెడిపితే మనం బాగుంటామంటే బాగుండలేరు. సో ఇప్పటికీ ఆ ప్రభుత్వం మనం వచ్చినటువంటి ప్రభుత్వం పైన వెంబడే ప్రభుత్వం ఉండదు, అట్లయిపోతుంది ఇట్లయిపోతుంది అని విమర్శలు చేయడం కూడా కరెక్ట్ కాదు. సరే యాజ్ పర్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిసెస్ ఎంతవరకు నిలబెట్టుకుంటారు అనేది మనం టైమే చెప్తుంది. అది ఏ విధంగా చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది వాళ్ళు ఇచ్చినటువంటి 100 days టైం ఉంది కాబట్టి తర్వాత మనం ఏ విధంగా చేస్తారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా ముందు తీసుకెళ్తారు అది చూసిన తర్వాత మనం దాని మీద మాట్లాడితే బాగుంటుంది. అంటే రేవంత్ రెడ్డి గారికి వెన్నుపోటు పడవడం కానీ లేదన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి మంత్రులు బలంగా ముందుకు పోనివ్వకుండా ఆపడం కానీ అలాంటి పరిస్థితులు ఏమైనా కనబడుతుంది అంటారా? ఇప్పటికైతే అట్లాంటిది ఏం కనపడలేదు. అందరు కలిసి పని చేస్తున్నారు. వాళ్ళు ఆ పరిస్థితి అయితే అట్లాగే ఉందంటారు. ప్రజెంట్ అయితే కలిసి పని చేస్తున్నారు, అదైతే కనిపిస్తుంది. ఇంకొక మాట అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మీద డీకే అరుణ గారు కానీ ఇంకొకరు కానీ అంత గట్టిగా విమర్శలు చేయట్లేదు. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాడిన సెంటిమెంట్ తోట లేదన్నట్లయితే కనుక కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాబట్టి ఎవరికైనా అండి కొన్ని పాలిటిక్స్లో కొన్ని ఎథిక్స్ ఉండాలి. విలువలు లేని రాజకీయాలు చేయటం అనేది ప్రజలు కూడా హర్షించారు. ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చింది ఒక నెల మాత్రమే దాటింది. వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు, మేము అలవి కానీ హామీలు అన్నాము. బట్ వాళ్ళు హామీలు ఇచ్చిన బాధ్యత వాళ్ళు తీర్చుకోరు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు నెరవేర్చడం అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. సో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు టైం అడిగారు, 100 days చేస్తామని అడిగారు. 100 days ఇంకా అవ్వలేదు.
మనం అవ్వకముందే వీళ్ళు చెయ్యరు, మనం అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు కదా, పద్ధతి కూడా కాదు. ప్రజలు కూడా దాన్ని హర్షించారు. వీళ్ళకి ఇంత ఓపిక కూడా లేదా అనేటట్టు విధంగా ఉంటుంది. ప్రజలకి వాళ్ళు ఏ విధంగా ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటారు, ఏ విధంగా వీళ్ళ ఆలోచనలు ఉన్నాయి, ఏ విధంగా పబ్లిక్కి ఆ హామీలను నెరవేరుస్తారు, వాళ్ళ ప్రామిసెస్ నెరవేరుస్తారు అనేది వాళ్ళని చేయనిచ్చి తర్వాత చేయలేనప్పుడు మనం దాని గురించి ప్రశ్నిస్తే బాగుంటుంది. కానీ ఏది కాకముందే ముందే మనం విమర్శించడం కూడా రాజకీయ విలువలకు తగినట్టుంది కాదని అదొక భావన. యాక్చువల్గా మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రాజకీయాలను చూసుకున్నట్లయితే కనుక గద్వాల మీకు బాగా పట్టున్నటువంటి ప్రాంతం. గద్వాల జేజమ్మ అని కూడా డీకే అరుణ్ గారిని అంటూ ఉంటారు. మరి అయితే గద్వాల్లో మొన్నటిసారి చూసుకున్నట్లయితే కనుక భారతీయ జనతా పార్టీ బలమైనటువంటి ఓట్లు కానీ బలమైనటువంటి ప్రభావం కానీ చూపించలేకపోయిందండి. ఎందుకంటారు? అంటే అక్కడ నేను కన్సిడర్ చేయలేదు ఒకటి. సో అక్కడ భారతీయ జనతా పార్టీ పరంగా ఇంకా స్ట్రెంగ్త్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. యాజ్ అ పర్సన్గా మేము అక్కడ అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఎస్టాబ్లిష్ అయి ఉన్నాం, అది వేరు. నేను అక్కడ పోటీ చేయకపోవడం ఒకటి, నేను పార్లమెంట్కి కాంటెస్ట్ చేయాలనే ఆలోచనతో పార్లమెంట్ 2-3 నెలల లోపలే మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నాకు పార్లమెంట్ పైనే ఇంట్రెస్ట్ నిలబడలేదు ఒకటి. సో ఇంకా అక్కడ ప్రజెంట్ ఉన్నటువంటి సినేరియో పరిస్థితులు కావచ్చు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాదు, ఇక్కడ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, రకరకాలుగా జరిగినటువంటి పరిణామాల వల్ల అది కొంచెం అయితే చూసుకున్నట్లయితే కనుక మీరు చిట్టం వారి ఇంటి ఆడపడుచు కాబట్టి డీకే అరుణ్ గారు, అలాగే ఇప్పుడు మీ మేనకోడలు కూడా అక్కడ చాలా గట్టిగా ఎన్నికల్లోనూ అట్లను కూడా పోటీ చేయడం, ప్రభావితం చూపించడం జరిగింది. మేనత్త పోలికలు ఏమన్నా అమ్మాయికి వచ్చాయని అనుకోవచ్చండి? ఉండొచ్చు, బ్లడ్ రిలేషన్ ఉన్నప్పుడు ఉండొచ్చు. ఎందుకంటే మా ఫాదర్ చిట్టం నర్సిరెడ్డి గారు ఆయన అంటే వారు కూడా మా ఇటు గద్వాల మేము ఎట్లా మా మామగారు ఎట్లా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నారో సిన్స్ స్వతంత్రం వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన రాజకీయాల్లో ఉన్నారు, అట్లా ఇక్కడ మా ఫాదర్ కూడా నేను పుట్టక ముందు నుంచే రాజకీయాల్లో ఉన్నారు. సో అట్లాగే 2 ఫ్యామిలీస్ కూడా జిల్లాలో మంచిగా ఒక ప్రజల లోపల మంచి పేరున్నటువంటి కుటుంబాలు, ప్రజలకు సమితి ప్రెసిడెంట్గా వాళ్ళు సేవలు అందించారు, జిల్లాలో అనేక పదవులలో అనుభవించి వాళ్ళు పదవుల్లో ఉండి వాళ్ళు సేవలు అందించారు, ఎమ్మెల్యేలుగా కానీ ఎమ్మెల్సీగా కానీ, జిల్లాలో ఇంకా ఇతర డిసిసిబి బ్యాంక్ చైర్మన్గా ఉన్నారు, ఎంపీగా కంటెస్ట్ చేశారు మా మామగారు 2 సార్లు, మా ఫాదర్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ తర్వాత స్వతంత్ర ఉద్యమంలో వాళ్ళు పాల్గొన్నారు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. సో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ ఉంది. ప్రజల మధ్యలో ఉండేవాళ్ళు, సింపుల్గా ఉండేవాళ్ళు, నాన్ కాంట్రవర్షియల్, ఇట్లా ప్రజల సేవనే మెయిన్గా దీవించి చేసినటువంటి వాళ్ళు. సో ఆ పేరు కానీ వారు చనిపోయి అంటే అనుకోకుండా మరి 2005లో నక్సలైట్ల దాడిలో మా ఫాదర్ మా తమ్ముడు ఇద్దరు చనిపోయినారు. ఇద్దరిని ఒకేసారి, వారితో పాటు ఇంకొక 10 మంది చనిపోయినారు. నారాయణపేటలో జరిగినటువంటి సంఘటన ఆగస్టు 15, 2005లో. నేను నా కాన్స్టిట్యున్సీలో నేను ప్రోగ్రామ్ లో ఉన్నాను. మా ఫాదర్ అక్కడ కాన్స్టిట్యున్సీలో జస్ట్ జెండా వందనం చేసుకుని వేరే ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నప్పుడు ఆ సంఘటన జరిగింది. చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, చాలా మంది ఇంజూర్డ్ అయినారు. సో అది అసలు చాలా పెద్ద ఇన్సిడెంట్, అది షాకింగ్ ఇన్సిడెంట్ కూడా అప్పుడు అది. సో మా ఫాదరు బ్రదరు ఒకేసారి చనిపోయినారు, మా డ్రైవర్లు చనిపోయినారు, చాలా మంది చనిపోయినారు. సో ఆ సంఘటన ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఒక ఘోర సంఘటన ఆ కాలంలో. అయినప్పటికీ ధైర్యంగానే మేము మళ్ళీ పాలిటిక్స్లో ముందుకు వెళ్ళాం, పని చేసుకుంటూనే ఉన్నాం ఇంతకాలం నుంచి. ఇప్పుడు మా తమ్ముడి కూతురు అమ్మాయి, ఆమెకు మరి ఈసారి కంటెస్ట్ చేసింది. తను కంటెస్ట్ చేసినప్పుడు న్యాచురల్లీ ప్రాంతంలో, ఎందుకంటే మా బ్రదర్ ఆ ప్రాంతంలో చాలా యాక్టివ్ ఉండేటోడు, మా ఫాదర్తో పాటు చాలా యాక్టివ్ ఉండేటోడు. అప్పుడు యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు మా బ్రదర్. సో చాలా యాక్టివ్ ఉండేటోడు, పొలిటికల్ కూడా చాలా యాక్టివ్, యూత్ చాలా మంచి ఫాలోయింగ్ ఉండేది. సో వాళ్ళంతా కూడా ఇప్పుడు మళ్ళీ చాలా యాక్టివ్ అయ్యే అవకాశం ఆమెకి ఇచ్చే వరకు అందరు చాలా యాక్టివ్గా పని చేశారు అక్కడ అందరూ.